హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు కాంపిటేటివ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, మనకి ఏపీ మరియు తెలంగాణలో అతి త్వరలో పోలీస్ రిక్రూట్మెంటే కాకుండా ఇతర కేటగిరీల నుండి పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ యొక్క పోస్టులకి ఎటువంటి బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతేకాకుండా బెస్ట్ బుక్స్ కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. బెస్ట్ బుక్స్ ఏంటి అని తెలుసుకుందామని. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పరీక్షలకి ఎటువంటి బుక్స్ని చదవాలి, అంతేకాకుండా తెలంగాణ అభ్యర్థులకి ఒక గమనిక, మీకు కానిస్టేబుల్ మరియు ఎస్ఐలో ఒక టాపిక్ అంటే ఏపీ మరియు తెలంగాణ కానిస్టేబుల్ పేపర్ ప్యాటర్న్ మొత్తం ఒకటే అయినప్పటికీ తెలంగాణలో వచ్చేసి కొన్ని టాపిక్స్ నుండి అడిషనల్గా క్వశ్చన్స్ని అయితే అడగటం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియోలో నేను ఆ యొక్క టాపిక్ని కవర్ చేయడానికి బుక్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అర్థమెటిక్కి ఆర్ఎస్ అగ్రవాల్ గారి బుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అర్థమెటిక్ వచ్చేసి ఆర్ఎస్ అగ్రవాల్ తీసుకోవచ్చు. రీజనింగ్ వచ్చేసి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఆర్ఎస్ అగ్రవాల్, ఇది కూడా మనకి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ హిస్టరీ వచ్చేసి సయ్యద్ సార్ది కానీ రహీం సార్ది కానీ వీళ్ళిద్దరు బుక్స్ చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరివి మనకి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీకాంత్ గారిది 6th ఎడిషన్ అవైలబుల్గా ఉంది. ఇక తెలుగు మీడియంకి వచ్చేసి శుంకర రమాదేవి గారిది బుక్ అయితే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఎకానమీ వచ్చేసి రమేష్ సింగ్ గారిది ఇంగ్లీష్ మీడియం మనకి అవైలబుల్గా ఉంది. ఇక చిరంజీవి గారిది మనకి తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రెండు బుక్ని ప్రిఫర్ చేయవచ్చు, అతర బుక్స్ని కూడా ప్రిఫర్ చేయవచ్చు. కాకపోతే చాలామంది అభ్యర్థులు ఎవరైతే ప్రీవియస్గా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులు ఎటువంటి బుక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అనేది వారిని అడిగి ఈ యొక్క బుక్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బుక్స్ని అయితే కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. రమేష్ సింగ్ గారిది ఇంగ్లీష్ మీడియం, చిరంజీవి గారిది తెలుగు మీడియం ఎకానమీ మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక జాగ్రఫీ మనకి రమణరాజు గారిది ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క బుక్స్ యొక్క లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క గ్రూపుల ద్వారా జాయిన్ అయ్యి డైలీ కండక్ట్ చేసే క్విజ్ మరియు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా పొందగలరు. జాగ్రఫీలో మనం తెలుగు మీడియం చూసుకున్నట్లయితే కనుక ప్రసన్న హరికృష్ణ గారిది మనకి తెలుగు మీడియంలో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ బుక్ అయితే. వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం అయితే జరిగింది, తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అభ్యర్థులకి అడిషనల్గా మీకు కొన్ని టాపిక్స్ నుండి బిట్స్ అడుగుతున్నారని నేను మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఇప్పుడు ఆ యొక్క టాపిక్స్ ఏంటనేది చెప్తాను. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫెడరేషన్ నుండి మనకి తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పరీక్షలకి బిట్స్ అయితే అడగటం అయితే జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫెడరేషన్కి వచ్చేసి మనం వి ప్రకాష్ గారి బుక్ అయితే తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. తెలంగాణలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కంపల్సరీగా ఈ బుక్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్పే బుక్స్ అన్ని కంపల్సరీగా తీసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక షైన్ ఇండియా మరియు డైలీ న్యూస్ పేపర్ కంపల్సరీగా డైలీ పేపర్ అనాలిసిస్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ గ్రామర్, తెలంగాణ కానిస్టేబులే కాకుండా ఏపీ కానిస్టేబుల్ లోను ఒక కీ రోల్ పోషించేది ఇంగ్లీష్ గ్రామర్ అనమాట. మనకి ఇంగ్లీష్ గ్రామర్ నుండే 30 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్కి విజేత కాంపిటీషన్స్ వారి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అయితే తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం అవైలబుల్గా ఉంది. ఈ బుక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు గ్రామర్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ వారికి ఇంకో టాపిక్ ఏంటంటే తెలంగాణ అంశాలు, అంటే తెలంగాణ హిస్టరీ. ఇది జితేంద్ర సార్ మరియు ఎస్ రాజు గారిది అడగడం అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరిది మనకి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మనకి అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ జాగ్రఫీ అంటే టిఎస్ జాగ్రఫీ, తెలుగు అకాడమీ వారిది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ యొక్క బుక్ను అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇంపార్టెంట్ బుక్స్ అన్ని. ఈ బుక్స్ అన్నిటికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన బుక్స్ని అయితే బై చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేస్తారని కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.